అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీకు చాలా విషయాలు కొత్తగా ఉంటాయి. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది. అండ్ నా దృష్టిలో గోయింగ్ ఫార్వర్డ్ తెలుగు వాళ్ళు ఎవరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకున్నా ఈ వీడియో ఒక గో టు వీడియో అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సెకండ్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని కంప్లీట్లీ ఫ్రీగా ఏ విధంగా నేర్చుకోవచ్చు, థర్డ్ వన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకునే ముందు మీకు ఏమైనా బేసిక్స్ తెలిస్తే ఆ బేసిక్స్ ద్వారా ఆ కంప్లీట్ లెర్నింగ్ ప్రాసెస్ మరింత ఫాస్ట్ అండ్ ఈజీ అవుతుందా, ఒకవేళ అవుతే ఆ బేసిక్స్ ఏంటి విల్ డిస్కస్ దాట్. అండ్ దాంతోపాటు ఫైనల్గా ఈ కంప్లీట్ ప్రాసెస్ ఫ్రీగా నేర్చుకుంటూనే మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చా, ఇఫ్ ఎస్ ఎలా, సర్టిఫికేట్స్కి వాల్యూ పెద్దగా ఉండదు, ఐ బిలీవ్ ద సేమ్ టు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ కంప్లీట్ విషయాలన్నింటినీ ఎండ్ టు ఎండ్ చెప్తాను, కాబట్టి మీరు వీడియోని ఎండ్ టు ఎండ్ వాచ్ చేయండి. నేను చాలాసార్లు చెప్తానంటే ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్పేదే వీడియో ఎండ్కి వాచ్ చేయండి అని చెప్పి, కానీ ఈ వీడియోలో మాత్రం నేను మరీ చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ ఈ వీడియో ఐ డోంట్ నో వాట్ ద లెంత్ వుడ్ బీ, బట్ కంప్లీట్గా చూడగలిగే ఓపిక ఉంటేనే కంటిన్యూ చేయండి, లేకపోతే బాయ్. మళ్ళీ మీకు ఎప్పుడు ఓపిక వస్తే, ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటే అప్పుడే వచ్చి వాచ్ చేయండి. బికాస్ సగం చూస్తే మీకు టైం వేస్టే, నేను డెలివర్ చేద్దాం కంటెంట్ మీకు అర్థమవుతుంది కాబట్టి నాకు ఆ ఎఫర్ట్ వేస్టే. కాబట్టి ఓన్లీ వాచ్ దిస్ వీడియో వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే కూల్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? చాలా సింపుల్ గైస్. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఇట్ కుడ్ బి అమెజాన్, యూట్యూబ్, గూగుల్, ఎనీ వెబ్సైట్, మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఓపెన్ చేసిన వెంటనే మీకు కనిపించే దాన్ని మీరు సొంతంగా డెవలప్ చేయాలంటే మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రావాలి. ఫ్రంట్ ఎండ్ అంటే మీకు కనిపించేది, ఆ కనిపించే దాన్ని డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వాడతాము. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనకి కోర్గా 3 విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఏమో ఆ ఫ్రంట్ ఎండ్లో మనకి రకరకాల విషయాలు కనబడతాయి కదా, ఆ రకరకాల విషయాలు అంటే లెట్స్ సే కొన్ని చోట్ల కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఇమేజెస్ ఉంటాయి, కొన్ని చోట్ల లింకులు ఉంటాయి, కొన్ని చోట్ల బటన్లు ఉంటాయి, కొన్ని చోట్ల వీడియోస్ ఉంటాయి, రైట్? రకరకాల విషయాలు ఉంటాయి ఆ వెబ్సైట్లో, రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ రకరకాల ఎలిమెంట్స్ని ఎక్కడ ఏది ఉండాలి అని చెప్పడానికి మనం HTML వాడతాం. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు నేను అందరికంటే పైన ఒక టెక్స్ట్ ఉండాలి, దాని కింద ఇమేజ్ ఉండాలని చెప్తున్నాను, కానీ ఆ ఇమేజ్కి బార్డర్ ఉండాలా, ఆ ఇమేజ్కి మనకి ఆ ఇమేజ్కి టెక్స్ట్ ఇమేజ్లో స్పేస్ ఉండాలా, ఆ స్పేస్ ఎంత ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఉండాలా, ఆల్ దీస్ స్టైలింగ్ ఫ్యాక్టర్స్. అంటే అది చేయకపోయినా వెబ్సైట్ ఏమీ పని చేయకుండా మానేదు, కానీ చూడడానికి బాగుండాలి, కంటికి అట్రాక్టివ్గా ఉండాలి అంటే మనం దానికి కొంచెం స్టైలింగ్ యాడ్ చేయాలి కదా. ఆ స్టైలింగ్ని యాడ్ చేయడానికి మనం CSS వాడతాం. అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త పేజ్ ఓపెన్ అవ్వాలి, ఆర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక ఫామ్ ఓపెన్ అవ్వాలి, లేదు నేను స్క్రోల్ చేస్తున్నాను ఆటోమేటిక్గా యానిమేషన్ రావాలి. ఇవన్నీ డైనమిక్గా జరగాలి అంటే మనం ప్రోగ్రామింగ్ చేయాలి. సో ఆ ప్రోగ్రామింగ్ని మనం జావా స్క్రిప్ట్లో చేస్తాం. కాబట్టి స్ట్రక్చర్కి HTML, స్టైలింగ్కి CSS అండ్ దాంట్లో లాజిక్ ఎడిషన్కి జావా స్క్రిప్ట్, ఈ 3 మెయిన్గా రావాలి. ఓకే, సో దట్స్ మోర్ అరౌండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని ఫ్రీగా నేర్చుకోవచ్చా? ఎస్. సో ఐ షో యూ ఫ్యూ రిసోర్సెస్, అన్ని వంశీ బాండ్లోనే ఉంటాయి మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML కోసం వాచ్ దిస్ 30 minutes వీడియో. ఐ థింక్ ఇట్స్ ఓల్డ్ వీడియో బట్ డెఫినెట్లీ మీకు బాగా హెల్ప్ అవుతుంది, రైట్? సో ఈ 30 minutes ప్లస్ ఆ తర్వాత HTML అడ్వాన్స్ అని చెప్పి ఉంటుంది, దీంట్లో అగైన్ ఇట్స్ 23 minutes, ఇంకొక 2 తెచ్చుకోండి. ఈ 1 hour చూసాక మీకు HTML మీద చాలా మంచి ఐడియా వస్తుంది. అగైన్ చెప్పాను కదా బేసిక్స్ తెలిస్తే బాగుంటుందని చెప్పి, ఐ టాక్ అబౌట్ దెమ్ ఆల్సో, బట్ కంటిన్యూ వాచింగ్. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు లర్న్ CSS, అగైన్ వంశీ భవాని ఛానల్లో మీకు ఒక 23 minutes, ఒక అరగంట వీడియో మళ్ళీ ఇది. ఈ వీడియోని చూస్తే మీకు CSSలో కావాల్సిన నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే ఎలా అయిపోయిందంటే గైస్, ఇవాళ 2025 అండ్ గోయింగ్ ఫార్వర్డ్ AI ఆల్మోస్ట్ ప్రతి డిజైనింగ్ పార్ట్ని, ప్రతి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ పార్ట్ని చాలా ఈజీగా, ఫాస్ట్గా, ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా చేసేస్తుంది, రైట్? కానీ మీరు యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ AIని వాడుకుంటూ డెవలప్మెంట్ చేయాలి అంటే మీకు HTMLలో డిఫరెంట్ థింగ్స్ ఏంటి, CSSలో డిఫరెంట్ థింగ్స్ ఏంటి. ఓకే, మీకు ఒక వెబ్సైట్ ఇచ్చేసింది, బట్ దాంట్లో ఆ స్పెసిఫిక్ పార్ట్ కరెక్షన్ కావాలి. ఆ కరెక్షన్ చేయడానికి ఓకే ఈ ఎలిమెంట్ మార్చు ఆర్ ఈ ప్రాపర్టీని చేంజ్ చేయి అని చెప్పడానికి మీకు నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఈ స్పెసిఫిక్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండ్ చూస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫర్ CSS దిస్ వీడియో వుడ్ బి సఫిషియంట్. ఆ తర్వాత కమింగ్ టు జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే there are 2 main parts అనమాట. ఫస్ట్ దేమో జావాస్క్రిప్ట్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సెకండ్ దేమో జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్సైట్ DOM మ్యానిపులేషన్ అనమాట. సో ఈ 2 parts ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ జావాస్క్రిప్ట్ యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ దిస్ 49 minutes, అరౌండ్ ఒక గంట వేసుకోండి, బేసిక్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్.
సో ఈ వీడియో వాచ్ చేశాక దెన్ గో టు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. ఓకే, దిస్ వీడియో. సో ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అగైన్ ఒక అరగంట. ఈ ఆబ్జెక్ట్స్ వీడియోలో మీకు జావా స్క్రిప్ట్ ఊప్స్ కాన్సెప్ట్లు బాగా తెలుస్తాయి. దీన్ని వాచ్ చేశాక గో టు ద థర్డ్ వీడియో ఆన్ జావా స్క్రిప్ట్ విచ్ ఈస్ అరౌండ్ జావా స్క్రిప్ట్లోని అడ్వాన్స్ కాన్సెప్ట్స్. ప్రామిసెస్ అంటే ఏంటి, ఎసింగ్ అవైట్ అంటే ఏంటి, ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లన్నీ కూడా మీకు ఇక్కడ ఈ 45 minutes వీడియోలు కవర్ అవుతాయి. సో అరౌండ్ మీకు ఒక ఇదొక 1 hour, ఇదొక హాఫ్ అన్ అవర్, ఇదొక 1 hour వేసుకోండి. సో అరౌండ్ 2.5 hours ఇన్ఫ్యాక్ట్ దానికంటే తక్కువలో జావా స్క్రిప్ట్ మీకు కావాల్సింది వచ్చేస్తుంది ఫస్ట్ పార్ట్కి. సెకండ్ పార్ట్కి జావా స్క్రిప్ట్ డామ్ మ్యానిపులేషన్కి వంశీ భవానీలో ప్రస్తుతానికి వీడియో లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిక్వెస్ట్ ఇన్ ద కమెంట్స్. లేదా దీన్ని మీరు అగైన్ HTML, CSS, జావా స్క్రిప్ట్ మూడింటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు అనుకుంటే W3 Schools ఇస్ ద బెస్ట్ వెబ్సైట్ ఫర్ మీ. నేను పర్సనల్గా చూసిన దాంట్లో. సో HTML నేర్చుకుందాం అనుకుంటే యూ కెన్ సింప్లీ స్టార్ట్ గోయింగ్ త్రూ ఈచ్ ఆఫ్ ది సెక్షన్స్. ఆల్మోస్ట్ ఒక సిన్సియర్ చదివితే 1-2 daysలో మీరు కంప్లీట్గా ప్రతి చూసేయచ్చు అండ్ మీకు వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఈవెన్ డిఫికల్ట్, రైట్? బట్ ఐ రికమెండ్ యూ వాచింగ్ వీడియోస్ బికాస్ దట్స్ ఈజియర్ HTMLకి. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ CSS బై రీడింగ్, ఇక్కడే మీకు HTML, CSS ఏమో ఉంటుంది. సో దీనికంటే మీకు వీడియోనే బెటర్, బట్ యూ కెన్ ప్రిఫర్ యూర్ చాయిస్. ఆ తర్వాత కమింగ్ టు జావా స్క్రిప్ట్, అగైన్ W3 Schools దిల్ బి జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఒక సెపరేట్ రోడ్ మ్యాప్ లాగా. దీంట్లో టాపిక్స్ అన్నీ ఉంటాయి. బట్ అగైన్ ఫర్ ద లాంగ్వేజ్ పార్ట్ మీకు ఈ 3 వీడియోసే బెటర్. కమింగ్ టు డామ్ పార్ట్, ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్లో JS HTML DOM అని చెప్పి ఉంటుంది. సో యూ హ్యావ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ 13 ఆర్టికల్స్ చదివితే మీకు ఆ డామ్ మ్యానిపులేషన్ వచ్చేస్తుంది. డామ్ మ్యానిపులేషన్ ఇస్ వెరీ స్మాల్ పార్ట్, అందుకు చెప్పలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ రీడ్ దీస్ 13 articles, దట్ విల్ బి సఫిషియంట్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ కంటెంట్ మీరు చదివితే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద కావాల్సినంత నాలెడ్జ్ని ఈజీగా నేర్చుకోగలరు. ఓకే, కమింగ్ టు ఫ్రంట్ ఎండ్లో ఇంకా ఏమైనా ఉంటాయా అన్న అంటే, సో బేసిక్లీ చెప్పాను కదా, ఈ ఫ్రంట్ ఎండ్లో ఏంటి స్ట్రక్చర్స్ని డిఫైన్ చేస్తారు. ఓకే, పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఉండాలి, ఇమేజ్ ఉండాలి, వీడియో ఉండాలి, బటన్లు ఉండాలి, రైట్? సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ని డిఫైన్ చేస్తారు. ఈ స్ట్రక్చర్స్లో చాలా స్ట్రక్చర్స్ కామన్ అనమాట. అంటే మీరు ఓపెన్ చేస్తే అంటే చాలా వెబ్సైట్స్లో ఈ విధంగా మీకు ఒక nav bar ఉంటుంది. అంటే పైన ఈ విధంగా ఒక సెక్షన్ ఉండి దాంట్లో డిఫరెంట్ సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఆర్ ఇఫ్ యూ ఓపెన్ వంశీ భవానీ ఆల్సో, సో బేసిక్లీ మనకి డిఫరెంట్ సెక్షన్లు దాంట్లో అగైన్ యూ హ్యావ్ ఆల్ ది సబ్ సెక్షన్స్. సో ఈ విధంగా సబ్సెక్షన్స్. సో దెర్ ఆర్ మల్టిపుల్ కాన్సెప్ట్స్, మల్టిపుల్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ డిఫరెంట్ వెబ్సైట్స్. ఆ కామన్గా ఉన్న స్ట్రక్చర్స్ని మళ్ళీ ఎందుకని క్రియేట్ చేయడం, అందుకని దానికోసం సెపరేట్గా కొన్ని హార్డ్ కోడెడ్, ఒక రకంగా చెప్పాలంటే వై టు రీఇన్వెంట్ ద వీల్. ఆల్రెడీ వీల్ని కనిపెట్టాక ఆ వీల్ని వాడుకుంటూ వెహికల్స్ ఇలా డెవలప్ చేయాలని చెప్పి తప్ప ఆ వీల్ యొక్క స్ట్రక్చర్ని మార్చేస్తానంటే వేస్ట్ కదా. సో అదేవిధంగా మీకు ఈవెన్ ఫర్ HTML, CSS ఏవైతే స్టాండర్డ్ చాలా చోట్ల వాడే స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని డిఫైన్ చేసి మీకు బూట్ స్ట్రాప్ ఉంటుంది. సో బూట్ స్ట్రాప్లో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ టేబుల్ ఏవైతే స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటినన్నింటిని మీరు జస్ట్ ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో ఈజీగా రాసేయచ్చు అనమాట. సో ఈవెన్ ఫర్ బూట్ స్ట్రాప్ ఇఫ్ యూ వాంట్, మనకి వంశీ భవానీ ఛానల్లో ఇఫ్ యూ సర్చ్ ఫర్ బూట్ స్ట్రాప్ ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ ఆర్ ఇన్ తెలుగు అని సర్చ్ చేయండి, దెల్ బి అ వీడియో ఫ్రమ్ వంశీ భవానీ. దిస్ ఇస్ ద వీడియో. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ బూట్ స్ట్రాప్ ఇక్కడ నుంచి అయిపోతుంది. ఆ తర్వాత దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. మెయిన్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ రియాక్ట్, వ్యూ అండ్ యాంగులర్. ఇవేంటి బేసిక్లీ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ టు అగైన్ మేక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్కేలబుల్ అండ్ మాడ్యులర్. సో బేసిక్లీ ఒకవేళ చిన్న వెబ్సైట్ అనుకోండి, ఆ చిన్న వెబ్సైట్కి ఫ్రంట్ ఎండ్ అనేది చాలా స్మాల్ పార్ట్ అనమాట. జస్ట్ ఒక చిన్న UI ఉంటుంది, మీద అదంతా బ్యాక్ ఎండ్లో ఉంటుంది. కానీ పెద్ద వెబ్సైట్స్లో ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ని రీయూజ్ చేయొచ్చు, రైట్? సో దానికోసం దెర్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ విచ్ మేక్స్ ఇట్ ఈజీ టు యూజ్ దోస్ కాంపోనెంట్స్ అండ్ రీయూజ్ దెమ్. సో దానికోసం మనకి 3 ఉంటాయన్నమాట, రియాక్ట్, వ్యూ అండ్ యాంగులర్ అని చెప్పి. ఫర్ రియాక్ట్ అండ్ యాంగులర్ అగైన్ తెలుగులో మనకి వంశీ భవానీలో దెర్ ఆర్ క్రాష్ కోర్సెస్ అనమాట. ఓకే, రియాక్ట్ ఇన్ తెలుగు అంటే మీకు దెల్ బి దిస్ యూ కెన్ వాచ్ దిస్. అండ్ యాంగులర్కి కూడా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ వంశీ భవానీలో దెర్ ఇస్ 1 వీడియో. I'll just search for it. This is the video, right? కాబట్టి ఈవెన్ ఫర్ దోస్ ఫ్రేమ్వర్క్స్ ఇవి సరిపోతాయి. ఇవి యాక్చువల్లీ క్రాష్ కోర్సెస్ లాంటివి. బట్ దీన్ని నేర్చుకున్నాక ఆ తర్వాత AI టూల్స్ని వాడుతూ ఇఫ్ యూ యూస్ దోస్ ఫ్రేమ్వర్క్స్ మీకు మిగతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో 2025లో నా దృష్టిలో మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నా బేసిక్స్ నేర్చుకుని ఆ తర్వాత AIని వాటి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మిగతా నేర్చుకోవడం చాలా బెటర్ కాన్సెప్ట్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ దట్ యూ కెన్ డూ దట్. అంటే ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ ద బేసిక్స్, రైట్? బేసిక్స్ నేర్చుకున్నాక దాన్ని యాక్చువల్గా AIని వాడి ఇంప్లిమెంట్ చేయండి. అండ్ వైల్ ఇట్ ఇంప్లిమెంట్స్ లర్న్ ద డిఫరెంట్ థింగ్స్. ఓకే, మేక్ సెన్స్? మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏమైనా బేసిక్స్ ఉన్నాయా అండ్ ఆ బేసిక్స్ వల్ల ఓవరాల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈజీ అవుతుందా, ఫాస్ట్ అవుతుందా? ఎస్. సో అది చెప్పడానికి నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దిస్ ఇస్ అ స్మాల్ అప్లికేషన్, ఒక ఫ్రంట్ ఎండ్ సైడ్ అనుకోండి. దీంట్లో ఇది ఏం చేయదు, నేను ఏం చెప్తే అది ఇట్ విల్ జస్ట్ షో మీ ద సేమ్. సో హాయ్ చెప్తే ఐ రిసీవ్డ్ హాయ్ అంటుంది. లెట్స్ సే హలో చెప్తే ఐ రిసీవ్డ్ హలో అంటుంది. లెట్స్ సే వంశీ భవానీ అని చెప్తే
ఐ రిసీవ్డ్ వంశీ భవాని అంటది. సో స్మాల్ వెబ్సైట్, రైట్? దీన్ని చూపిస్తూ బేసిక్గా ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ బేసిక్స్ ఏంటి అని చెప్తాను, రైట్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు చెప్పినట్లుగా HTML ఈస్ ఫర్ స్ట్రక్చర్, CSS స్టైల్, JavaScript ఈజ్ ఫర్ ప్రోగ్రామింగ్ లాజిక్, రైట్? సో ప్రతి దాంట్లో కూడా వీ హ్యావ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఐ షో యూ ద వెబ్సైట్ ఓన్లీ. సో HTML ఇక్కడ మీకు ఇఫ్ యూ గో టు ఎలిమెంట్స్, డిఫరెంట్ థింగ్స్ ఆన్ ది వెబ్సైట్. సో మనకి హెడ్డింగ్స్ అవ్వచ్చు, పారాగ్రాఫ్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, బటన్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి గైస్, దీంట్లో మీకు ఏమేమి కనబడుతున్నాయి? ఇక్కడ ఒక టేబుల్ ఉంది, టేబుల్ కింద టెక్స్ట్ ఉంది, ఇటుపక్క మళ్ళీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఈ పైన మళ్ళీ మీకు కొన్ని ఐకన్స్ ఉన్నాయి, రైట్? దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఈ డిఫరెంట్ థింగ్స్ని మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్గా HTML డిఫైన్ చేస్తారు, రైట్? సో HTMLలో మీరు డిఫైన్ చేసిన ఎలిమెంట్స్కి మెయిన్గా యాట్రిబ్యూట్స్ రాస్తారు. అంటే బేసిక్లీ ఇఫ్ యూ హ్యావ్ అ లింక్, ఆ లింక్లో బేసిక్లీ క్లిక్ చేస్తే ఏది ఓపెన్ అవ్వాలి, దాన్ని href అంటారు అనమాట. క్లిక్ చేస్తే ఏది ఓపెన్ అవ్వాలి, సో దట్స్ అన్ అట్రిబ్యూట్. ఆర్ ఇఫ్ యూ ఆర్ డిఫైనింగ్ అన్ ఇమేజ్, ఆ ఇమేజ్ యొక్క పాత్ ఏంటి, ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, దాని యొక్క లింక్. అంటే లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఉంది, అది గూగుల్ డ్రైవ్లో ఉంది, సో దాని లొకేషన్ ఎక్కడ ఉంది, గూగుల్ డ్రైవ్లో ఉంది. ఆర్ ఒక ఇమేజ్ ఉంది, నా లోకల్ డెస్క్టాప్లో ఉంది, ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. సో ఆ పాత్స్, లొకేషన్స్ ఏవైతుంటాయో దట్స్ కాల్డ్ సోర్స్ అనమాట. సో ఇవి అట్రిబ్యూట్స్. సో HTMLలో మీరు ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ని డిఫైన్ చేస్తారు, రైట్? ఆ తర్వాత ఇన్ ద స్టైలింగ్ పార్ట్ CSSలో ఏం చేస్తారు, బేసిక్లీ దానికి స్టైలింగ్ యాడ్ చేస్తారు. సో స్టైలింగ్ ఈజ్ యాడెడ్ వయా CSS ప్రాపర్టీస్ అనమాట, అగైన్ టు ద సేమ్ ఎలిమెంట్స్. లుకింగ్ అట్ ద సేమ్ వెబ్సైట్, ఇక్కడ ఈ నోట్ ఏదైతే పార్ట్ ఉందో దానికి వెనకాల ఒక ఎల్లో పార్ట్ వచ్చింది. ఇట్స్ యాక్చువల్లీ వయా CSS స్టైలింగ్. సో బేసిక్లీ అక్కడ ఒక చిన్న ఎలిమెంట్ అయి ఉంటుంది, ఒక డివ్ అయి ఉంటుంది. సో అగైన్ ఇన్సైడ్ HTML వీ హ్యావ్ కంటైనర్స్ అనమాట, డివ్స్, స్పాన్స్ అంటారు. వాటికి మీరు సెపరేట్గా స్టైలింగ్ని అప్లై చేయొచ్చు. సో దిస్ మైట్ బి అ డివ్ అండ్ ఆ డివ్ లోపల టెక్స్ట్ ఉంది. సో బేసిక్గా అక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని ఇచ్చి ఆ ఎల్లో కలర్ ఇస్తారు అండ్ ఇట్ వర్క్ యాజ్ ఇట్ ఈస్, రైట్? సో ఆ స్టైలింగ్ పార్ట్ ప్రాపర్టీస్ని ఇచ్చి CSSలో డిఫైన్ చేస్తారు. అండ్ దెన్ కమింగ్ టు JavaScript, ఎక్కడైతే డైనమిజం యాడ్ చేయాలో అక్కడ ఈవెంట్స్ని పెడతారు. అండ్ ఆ ఈవెంట్స్ ఒకవేళ ట్రిగర్ అవుతే JavaScript కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. TVB ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ సినిమాని అందించి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఐ హ్యావ్ ఎ బటన్ సైన్ ఇన్ అని చెప్పి, రైట్? ఇఫ్ ఐ క్లిక్ దిస్, నాకు ఇది ఓపెన్ అయింది. సో క్లిక్ చేస్తే ఏం జరగాలని చెప్పి ఆన్ క్లిక్ లిస్నర్ అని చెప్పి ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు బేసిక్గా ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి మీరు JavaScriptలో రాస్తారు. సో ఆన్ ఓవరాల్ బేసిక్ నేను చెప్తాను అనుకుంటున్నాను ఏంటంటే, మీకు ఉండేది ఎలిమెంట్స్ మాత్రమే, దాంట్లో అట్రిబ్యూట్స్ని వయా HTML డిఫైన్ చేస్తారు, రైట్? దాంట్లో ప్రాపర్టీస్ని వయా CSS, దాంట్లో జరిగే డిఫరెంట్ ఈవెంట్స్కి ట్రిగర్గా ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి వయా JavaScript మీరు రాస్తారు. దట్స్ మోర్ ఆర్ లెస్ అబౌట్ HTML, CSS, JavaScript. కమింగ్ టు బూట్స్ట్రాప్, ఉన్న ఎలిమెంట్స్ని ఒకవేళ మళ్ళీ యూస్ చేస్తే ఒక చోట పెట్టేస్తే ఈజీ కదా, దాట్స్ బూట్స్ట్రాప్ ఫర్ యూ. ఆ తర్వాత దీస్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, వ్యూ, యాంగులర్, బేసిక్లీ ఇఫ్ దెర్ ఆర్ రీయూజబుల్ కంపోనెంట్స్, దాన్ని మాడ్యులర్గా, స్కేలబుల్గా ప్రాజెక్ట్ పెద్ద అయ్యే కొద్దీ కొంచెం కచ్చర అవ్వకుండా నీట్గా ఉండడానికి బేసిక్గా ఆ ఫ్రేమ్వర్క్స్ని వాడతాం. సో దట్ ఇట్ మేక్స్ థింగ్స్ ఈజీ, రైట్? దాట్స్ మోర్ ఆర్ లెస్ అబౌట్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్. అర్థమైందా? ఐ హోప్. అంటే నేను చెప్పిన వీడియోని మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తే మొత్తం అంతా చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ టైం ఇఫ్ యూఆర్ కంప్లీట్లీ న్యూ టు ఫ్రంట్ ఎండ్, నేను చెప్పే కొన్ని వర్డ్స్ పైన వెళ్ళిపోతాయి. బట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ అగైన్, ఇట్ విల్ మేక్ సెన్స్. అండ్ ఆబ్వియస్లీ నాట్ జస్ట్ దిస్ వీడియో, ఆ ట్యూటోరియల్స్ చూసినప్పుడు కూడా ప్లీజ్ టేక్ నోట్స్. ఐ మీన్ వెన్ యూ వాచ్ దీస్ వీడియోస్, రైట్? ప్లీజ్ టేక్ నోట్స్, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ ఫైనలీ మీకు సర్టిఫికేట్ రావాలంటే ఎలా? నేనేమనుకుంటున్నానంటే, ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, బట్ ఈ వీడియోస్ అన్నింటినీ ఒక కోర్స్గా vamsibhavan.in పెట్టేస్తాను. సో మీరు ఈ వీడియోస్ అన్ని వాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కోర్స్ కంప్లీట్ అయిపోద్ది అండ్ ఆ కోర్స్ కంప్లీషన్ పై మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. డస్ దట్ సౌండ్ గుడ్, రైట్? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. నాకు వచ్చే పెద్దగా యూజ్ ఏం లేదు దాంతో. ఇన్ఫ్యాక్ట్ వెబ్సైట్లో దాన్ని హోస్ట్ చేయాలి. బట్ ద పార్ట్ ఈస్ ఫ్రీగా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ సర్టిఫికేట్స్ ఆర్ లెర్నింగ్కి మీకు సర్టిఫికేట్ ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ దాంతోపాటు మీకు స్ట్రక్చర్డ్గా ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఒక చోట ఉంది కదా, దాంట్లో అన్ని వరుసగా ఉంటాయి. యూ కెన్ వాచ్ ఇట్ అని చెప్పి. ఐ హోప్ దట్స్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చేస్తారనుకుంటున్నాను, చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.